హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టాక్ నెట్వర్క్లో అయితే కేవైసీ డేటు ఇంకా అదేవిధంగా లిస్టింగ్ డేట్ గురించి అయితే మనకి అఫీషియల్ ఇన్ఫో అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఎప్పుడు మనకి కేవైసీ ఉంటుంది, ఇంకా దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు అవ్వచ్చు అని డౌట్ అయితే ఉందండి అందరికీ కూడా. సో డౌట్స్ మొత్తం మనకైతే క్లారిఫై చేస్తూ ఒక రెండు ముఖ్యమైన పోస్టులు అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో మనకు వీళ్ళు ఏం చెబుతున్నారు, ఏ టైం లైన్స్ ఏమిటి, ఎప్పుడు జరగవచ్చు, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతుంది. గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం. ఖచ్చితంగా ఒక 2 డేస్ అయితే ఈ ఈవెంట్ కార్యక్రమం వల్ల అయితే వీడియోస్ రాలేదు. ఎప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించండి. సో మనం చూసినట్లయితేనండి, మనకి ఈరోజు చూసినట్లయితే మనకి పోస్ట్ మొదలుపెట్టే ముందు స్నేహితులారా, ఫ్రెండ్స్ అని మనకి స్టార్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా అయితే మనకి మన కమ్యూనిటీ సభ్యులను కానీ లేదనుకుంటే మన పార్ట్నర్స్ కానీ అలాగ సంబోధించేవాళ్ళు. కానీ ఈరోజు చూసినట్లయితే మనకి పోస్ట్ ఇచ్చే ముందు అయితే పైన ఫ్రెండ్స్ అని సంబోధిస్తున్నారండి. సో మీరు ఖచ్చితంగా మాకైతే స్నేహితులు అని చెబుతున్నారన్నమాట. అది మా చేతిలో ఉంటే మేము ఇప్పటికే ఒక ఎక్స్చేంజ్లో నమోదై ఉండేవాళ్ళం. దురదృష్టవశాత్తు జీవితంలో విషయాలు ఎల్లప్పుడూ మనం అనుకున్నట్లుగా జరగవు. కానీ వీలైనంత త్వరగా తదుపరి దశకు చేరుకోవడానికి మేము పూర్తి శక్తితో కృషి చేస్తున్నాము. సో యాక్చువల్గా అండి మనకైతే ఇంత డిలే అవ్వాల్సిన అవసరం లేదండి. సో మన యొక్క ప్రాజెక్ట్ అనేది పాత రోడ్ మ్యాప్ ప్రకారం చూసినట్లయితే మనకి ఈ పార్టికల్లా కేవైసీ లిస్టింగ్ 2 అయిపోవాలి. కానీ ఎప్పుడైతే మనం ప్లాన్ చేంజింగ్ అయిందో, సో ఇందువల్ల మనకైతే ఒక మార్పు అయితే రావడం జరిగిందండి. సో అందుకే అనమాట మనకి కేవైసీ లిస్టింగ్ అయితే డిలే కావడం జరిగింది. సో అది గమనించాలి. ఈ దశలో మేము ధృవీకరించగల విషయం ఏమిటంటే 2026 జూన్ 29వ తేదీ సోమవారం నాడు కేవైసీ వెరిఫికేషన్ ప్రారంభించాలని ప్రణాళిక. సో చూసినట్లయితేనండి మనకి జూలై నెలాఖరు వరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి తదనంతరం టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ కూడా ప్రారంభించి ఆ తర్వాత వీలైనంత త్వరగా ఎక్స్చేంజ్ లిస్టింగ్ వైపు ముందుకు కొనసాగడం మా యొక్క లక్ష్యం. సో మనకి ఎగ్జాక్ట్గా వీళ్ళైతే కేవైసీ డేట్ అయితే చెప్పేశారండి. 2026 జూన్ 29 ఈ సంవత్సరమే జూన్ 29 అయితే మనకి సోమవారం వస్తుందండి, మండే వస్తుంది అనమాట. సో ఆ రోజు నుంచి మనకైతే కేవైసీలు అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో దాని గురించి వీళ్ళైతే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో మనకి Q2లో అయితే కేవైసీ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనకి జూన్ 29 అండి, సోమవారం నుంచి అయితే ఆ రోజు నుంచి మనందరం కూడా ఎవరైతే ఈ ప్రాజెక్టులో మైనింగ్ చేసుకున్నారో ఇప్పటివరకు కూడా వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి అయితే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కేవైసీ చేసుకోవచ్చండి. సో చెబుతున్నాను, ఇప్పటి నుంచైనా సరే అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాం. సో జూన్ 29 మనకి చాలా చాలా బిగ్ అప్డేట్ అండి. అదే మన కేవైసీ అప్డేట్ అనమాట. సో ఎప్పుడైతే వన్స్ మన కేవైసీ కంప్లీట్ అవుతుందో లేదనుకుంటే కేవైసీ ఆప్షన్ మనకి ఎప్పుడైతే ఇస్తారో ఆ తర్వాత టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్, సో దీనికి సంబంధించి కార్యక్రమం మనకైతే స్టార్ట్ అయితే అవుతుందండి. సో అప్పుడే మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్లో అయితే మన టోకెన్ అనేది లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు ఓరియంటేషన్ కోసం కేవలం ఒక సాధారణ కాల పరిమితి మాత్రమే కాదు, వీలైతే మరింత వేగంగా ముందుకు సాగడమే మా లక్ష్యం. మేము మా వంతు ఉత్తమ ప్రయత్నం చేస్తూనే ఉంటాము మరియు ప్రతి దశలోనూ మీకు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము. శుభాకాంక్షలు మన టాక్ నెట్వర్క్. సో ఈ విధంగా మనకైతే కేవైసీ సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా వచ్చే డౌట్ ఏంటంటే మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది. సో కేవైసీల తర్వాత మనకు కావాల్సిన లిస్టింగే కదా. సో ఎప్పుడైతే మనం కేవైసీ చేసుకుంటామో అప్పుడు మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుంది. సో వన్స్ మనకి మైగ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం లిస్టింగ్ గురించి యాక్చువల్గా కోర్ టీం వాళ్ళు ఏం చెబుతున్నారో అది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇది మన ముఖ్యమైన అప్డేట్ అండి, చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట. జూన్ నెలాఖరులో కేవైసీ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది మాత్రం పక్కా మనకైతే జూన్ 29 అయితే కేవైసీలు స్టార్ట్ అయితే కాబోతున్నాయి, దాంట్లో ఇబ్బంది లేదు. రాబోయే అన్ని దశలకు ఇది అవసరం కాబట్టి దయచేసి ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. సో ఎందుకంటేనండి ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా ఉండి కేవైసీ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మైగ్రేషన్ అయితే అవుతుంది. సో మైగ్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం సంపాదించుకున్న టోకెన్స్ ఏవైతే ఉంటాయో, మైగ్రేట్ అయిన టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటి మనం సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా చాలా ముందడుగైతే వెళ్ళబోతున్నామండి. ప్రాజెక్ట్ అనేది మనకైతే కమ్యూనిటీ కూడా ఇంకా బాగా పెరగబోతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ కేవైసీ అనేది విజయవంతంగా పూర్తయిన తర్వాత అదే మన జూలై మంత్ ఎండ్లో అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. మేము టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ ప్రారంభిస్తాము మరియు మా కమ్యూనిటీ పార్ట్నర్స్ అలాగే టోకెన్ లిస్ట్ చేయబడే క్రిప్టో ఎక్స్చేంజ్లు కూడా ప్రకటిస్తాము. సో ఎవరైతే ఇక్కడ మన ప్రాజెక్ట్కి ఇన్డెప్త్ పార్ట్నర్స్గా ఉన్నారో, బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే మనకి పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా కేవైసీ ఆప్షన్ ఇచ్చిన తర్వాత
కేవైసీ ఫీచర్ ఇచ్చిన తర్వాత అయితే మన పార్ట్నర్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకైతే రాబోతున్నాయండి. సో, అప్పుడే మనకి ఏ ఎక్స్‌చేంజ్‌లో మన టోకెన్ లిస్ట్ అయితే అవుతుంది అనే దాని గురించి కూడా మనకు వీళ్ళప్పుడైతే ఒక క్లారిటీ కూడా ఇస్తామని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా మంచి విషయమే. ఇంకా దాంతో పాటు ఇప్పుడు మనకి టైమ్‌లైన్ చెప్పేసారండి. సో, మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెప్టెంబర్ నెల గానీ, లేదు అనుకుంటే అక్టోబర్ నెలలో మనకైతే ఈ ప్రాజెక్ట్ టోకెన్ అయితే మనకి క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారు. సో, కేవైసీ అయితే జూలై 29 ఓకే. నో ప్రాబ్లమ్. కానీ లిస్టింగ్ అయితే మనకి వెంటనే అంటే జూలై తర్వాత ఆగస్టు కాకుండానండి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనమాట. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. సో, మనం చూసినట్లయితే Q3లో గానీ, లేదు అనుకుంటే Q4లో గానీ మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే టోకెన్ లిస్టింగ్ అయితే అవుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళైతే దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు. లిస్టింగ్ ఏ రోజు జరుగుతుందనేది ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు ఇస్తారంటే, వన్స్ మనకి కేవైసీ ఫీచర్ ఇచ్చిన తర్వాత మనందరం కూడా కేవైసీలు చేసుకుంటున్న తర్వాత 1 మంత్ తర్వాత అంటేనండి మనకైతే సెప్టెంబర్ మంత్‌లో ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇస్తారనమాట. సెప్టెంబర్‌లో అవుతుందా లేదనుకుంటే అక్టోబర్‌లో అవుతుందా అనేది మనకైతే అప్పుడు ఒక క్లారిఫై అయితే అవుతుందండి. సో, ఖచ్చితంగా అందరం కూడా మనమైతే కేవైసీలు చేసుకొని సిద్ధంగా అయితే ఉండాలి. మేము సురక్షితమైన మరియు సువ్యవస్థితమైన అమలుపై దృష్టి సారించాము. కాబట్టి కాల పరిమితులలో సర్దుబాటు ఉండవచ్చు. మరిన్ని అప్డేట్లు త్వరలో రానున్నాయి. సో, మనకైతే కేవైసీకి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేశారండి. ఎందుకంటే మన వాళ్ళు దీని గురించి ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారు కాబట్టి డేట్ అయితే ఇచ్చేసారనమాట. సో, ఈ లిస్టింగ్ డేట్ అనేది వన్స్ మనకి కేవైసీ అన్లాక్ అవ్వాలి. కేవైసీలు స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ లిస్టింగ్‌కి సంబంధించిన ఎగ్జాక్ట్ పర్టిక్యులర్ డేట్ అయితే వస్తుంది. సో, ఆ రోజు వరకు కూడా మనకైతే డేట్ అయితే రాకపోవచ్చండి. సో, వన్స్ మనకి కేవైసీలు ఇచ్చేయాలన్నమాట. మనకి ఆగస్ట్‌లో గానీ, సెప్టెంబర్‌లో గానీ ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన లిస్టింగ్ డేట్ అయితే ఇస్తారు. సో, అప్పటి వరకు ఎవరు కూడా పలానా డేట్ అని గానీ, ఈ డేట్ అని గానీ ఎవరు ఊహించుకోక్కర్లేదండి. ఎందుకంటే మన ఊహాగానం రాంగ్ అవ్వచ్చు కాబట్టి కోర్ టీమ్ వాళ్ళు, కంపెనీ వాళ్ళ, సంస్థ వాళ్ళు మనకి ఏది చెబితే అది నమ్మడం బెటర్ అండి. సో, దాంట్లో మనకి ఎటువంటి లోపాలేం లేకుండా, ఇబ్బందులు లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అది మాత్రం నమ్మదు మనందరం కూడా. సో, ముందుగా అయితే మనం జూన్ 29 అయితే కేవైసీ చేసుకోబోతున్నాం. ఇంకా చెప్పాలంటేనండి జూలై నెలలో బాగా చేసుకోబోతున్నాం. చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది కమిట్ ఉన్నాం కాబట్టి జూలై నెలలో మనందరం కూడా కేవైసీలు అయితే చేసుకోబోతున్నాము. సో, దాని తర్వాతే మనకి లిస్టింగ్ అయితే ఉంటుంది. మనందరం కూడా ఇప్పుడు ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేసుకుంటున్నాం కదండీ! వాటిలో మనకి రేషియో ఉంటుందా? ఉండదా? అని ఒక చిన్న డౌట్ అయితే వస్తుందండి మనకైతే. రేషియో ఉండవచ్చు అనే టాక్ అయితే మనకైతే బాగా స్ప్రెడ్ కావడం జరుగుతుంది. నేను చెప్పాను కదా! ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి మైగ్రేషన్ అప్పుడు చెబుతారనమాట. సో, మైగ్రేషన్ అప్పుడు చెబుతారు. మీకు ఎన్ని టోకెన్స్ ఉన్నాయి వాలెట్‌లో, దాంట్లో మీకు సేల్ చేసుకోవడానికి ఎన్ని మైగ్రేట్ అవుతాయి అప్పుడు మనకైతే తేలిపోతుందండి. సో, ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా ఇది ఒక చిన్న సస్పెన్స్ అనమాట. సో, ఎవరైతే ఎక్కువ టోకెన్స్, ఎక్కువ కాయిన్స్ సంపాదించుకుంటారో మైగ్రేషన్‌లో దానికి తగ్గట్టుగా మనకైతే సెల్ చేసుకోవడానికి అర్హత ఉన్న కాయిన్స్ అన్నీ మనకైతే వాలెట్‌లోకి అయితే వస్తాయన్నమాట. సో, వాటిని మాత్రమే మనమైతే పూర్తిగా 100కి 100% ఏవైతే అవైలబుల్ వాలెట్‌లోకి వస్తాయో సెల్ చేసుకోవడానికి వాటిని మనం ఖచ్చితంగా సెల్ చేసుకోవచ్చు. మన మెయిన్ వాలెట్‌లో కాదండి మనకు ముఖ్యం. మనకి ముందు మైగ్రేట్ అవ్వాలి. సో, మైగ్రేట్ వాటికి మాత్రమే వాల్యూ ఉంటుంది. వాటిని మాత్రమే మనం సెల్ చేసుకోవచ్చండి. మన వాలెట్‌లో ఉన్న అన్ని కాయిన్స్ అయితే ఒకేసారి సెల్ చేసుకోవడానికైతే మాక్సిమం ఏ ప్రాజెక్ట్‌లో కూడా అవకాశం ఉండదండి. సో, మనకైతే మైగ్రేషన్ ఉంటుంది అందుకే అనమాట. సో, ఎన్ని మనకి అర్హత ఉంది. ఈ బ్యాచ్‌లో మనం ఎన్ని సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్‌లో ఎన్ని సెల్ చేసుకోవచ్చు మనకైతే మైగ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మైగ్రేషన్, సెకండ్ మైగ్రేషన్, థర్డ్ మైగ్రేషన్ అని. సో, దాన్ని బట్టి అయితే మనకు అన్లాక్ అవుతూ ఉంటాయి. వాటిని మనం సేల్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో, ఈ విధంగా మనకైతే వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ అయితే ఉందండి. సో, మనకైతే చాలా నుంచి అనుకుంటున్నాం. మనకసలు ఎప్పుడు కేవైసీ స్టార్ట్ అవుతుంది. మనకు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. మనకి జూన్‌లో కానీ, జూలైలో కానీ కేవైసీ ఉండవచ్చని మనకైతే ఒక 2 మంత్స్ బ్యాక్ హింట్ ఇచ్చారు. కానీ మనకైతే ఇది జరుగుతుందా లేదా అని చాలామంది కూడా కొంచెం అపనమ్మకంతో అయితే మైనింగ్ అయితే చేయలేదండి. సో, ఈరోజు నుంచి సరే మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి లిస్టింగ్ ప్రైస్ కూడా మంచి వాల్యూకే అవుతుంది అని వాళ్ళైతే గత కాలంలో చెప్పడం జరిగిందండి. సో, మంచి ప్రైస్‌కే అవుతుంది కాబట్టి అందరూ కూడా ఎప్పటి నుంచైనా సరే యాక్టివ్‌గా ఉండి టోకెన్ సంపాదించుకోవడం మైనింగ్ ద్వారా. ఎందుకంటే మనకి స్పెషల్ బూస్టప్‌లు గానీ, పవర్ అప్స్ చాలా ఉంటాయి కాబట్టి ఏవి కూడా మిస్ చేసుకోకుండా యూజ్ చేయడానికి ట్రై చేయండి మీ వంతుకైతే. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ టోకెన్స్ ఉంటాయో మనకి అంత లాభం వస్తుంది. అంత వర్త్ మన దగ్గర ఉన్నట్టనమాట. సో, దాన్ని బట్టి అందరం కూడా ముందుకైతే వెళ్ళొచ్చండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉండడానికైతే ఎక్కువ అవకాశాలైతే కనిపిస్తున్నాయి కాబట్టి సోలో మైనింగ్ అయినా పర్వాలేదు. ఆగకుండా అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. దాన్ని బట్టి అయితే మనకొచ్చే లాభం వస్తుంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చెప్పారండి మనకైతే 100% ఒకే మంత్‌లో సేల్ చేసుకోవడానికి ఇవ్వము. నెలల వారీగా ఈ మంత్‌లో ఎంత, నెక్స్ట్ మంత్‌లో ఎంత, ఆ తర్వాత మంత్‌లో ఎంత మనకైతే పర్సెంటేజ్ ప్రకారంగా మనకైతే సేల్‌కైతే ఇస్తారన్నమాట.
దాన్ని బట్టి మనకైతే బెనిఫిట్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి సప్లై వచ్చేసి చాలా చాలా తక్కువ కాబట్టి సప్లై కూడా మనకి మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవ్వచ్చు. ఇంకా దాంతో పాటు మనకి లో సప్లై కాబట్టి మన కమ్యూనిటీ కొన్ని లక్షల మంది కాబట్టి టోకెన్ వాల్యూ ఇంకాస్త ఇంకా బాగా ఇంక్రీజ్ అయినా సరే మనకైతే అదృష్టవంతులేం కాబట్టి అందరూ కూడా ప్రైస్ గురించి అయితే వరీ అవ్వక్కర్లేదండి. ఈ ప్రాజెక్ట్‌లో అయితే అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే సప్లై చాలా తక్కువ కాబట్టి ఈ మాట చెబుతున్నా. సో, అందుకే చెబుతున్నాను అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. మనందరం కూడా త్వరలో కేవైసీలు చేసుకోబోతున్నాం. దాన్ని బట్టి అయితే మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తానండి. సో, ఈ ప్రాజెక్ట్ నుంచి కోర్ టీమ్ నుంచి మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయనుకోండి, అవన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాను. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.